ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఇద్దరు సంయుక్తంగా ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ఎంత ఖర్చు అయితే అంత మున్సిపాలిటీ మీద భారం పడకుండా మేము దాన్ని ఒక పార్క్ గా అభివృద్ధి చేసి దానికి అన్న నందమూరి తారక రామారావు పేరుని మరి గౌరవ శాసనసభ్యులు బాలయ్యబాబు గారి ఆమోదంతో దాన్ని ఏర్పాటు చేస్తాం. మీరు ఏ సబ్జెక్ట్ అడిగితే అది. ఈరోజు విడతల రజని సార్ మినిస్టరు రాష్ట్రంలో పోలీస్ పాలన గుండా పాలన సాగుతోంది, 3 సింహాలు కాకుండా మూడు సింహాల బదులు కూటమి పార్టీలు చెప్పినట్టుగా పోలీసులు వింటున్నారని చెప్పేసి కామెంట్ చేసింది సార్. అంటే ఇప్పుడు విడుదల రజనీకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ వీరందరికీ పోలీసులు గుండాల్లాగా రౌడీలుగా ఎందుకు కనపడతా ఉన్నారంటే వాళ్ళ డ్రగ్స్ ముఠాన్ని పట్టుకుంటూ ఉన్నాం. విశాఖపట్నంలో వాళ్ళ యువజన నాయకుడు వైసీపీ యువజన విభాగ అధ్యక్షుడు కొండారెడ్డి ఆయన రెడ్ హ్యాండెడ్ గా డ్రగ్స్ తో పట్టుబడ్డాడు. ఈ రకంగా వాళ్ళు డ్రగ్స్ దందా చేస్తున్నటువంటి వాళ్ళ పార్టీ నాయకులను పట్టుకోవడం, వాళ్ళకి రౌడీజం చేయటం. అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఎక్కడికక్కడ వాళ్ళ పార్టీ ముఠా నాయకులు డ్రగ్స్ అమ్ముకోవాలి, యువతను నాశనం చేయాలి, వాళ్ళు తయారు చేసినటువంటి నకిలీ మద్యాన్ని మేము పట్టుకోకూడదు, దాన్ని ఆపితే మేము రౌడీలు గుండాలం, వాళ్ళ డ్రగ్స్ ముఠాన్ని పట్టుకుంటే మేము రౌడీలు గుండాలం, వాళ్ళు రప్ప రప్ప అంటూ కత్తులు పట్టుకుని రోడ్లపైన డాన్స్ చేస్తే దాన్ని అడ్డుకుంటే పోలీసులు రౌడీలు గుండాలు, గంజాయి కొట్టేసి రోడ్లపైన ఆడపిల్లల్ని వేధిస్తుంటే వాళ్ళని పట్టుకుంటే పోలీసులు రౌడీలు గుండాలు. వాళ్ళకి రోడ్డు పైన అరాచకం చేయడం కావాలి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాన్ని అడ్డుకుంటే అది తప్పు. అంటే పోలీసులు 2019-24 మధ్యలాగా కేవలం ప్రేక్షక పాత్ర వహించాలన్నమాట. ఇదేనా కోరుకునేది? నేను అడుగుతా ఉన్నా సూటి ప్రశ్న. ఇవాళ మాట్లాడుతున్నటువంటి విడుదల రజనీని గాని వైసీపీ నాయకుల్ని గాని నేను సూటిగా అడుగుతా ఉన్నా, మీరు కోరుకుంటున్నది ఏంటి? రోడ్ల పైన అరాచకాన్ని మీరు కోరుకుంటున్నారా? ఇవాళ ఈ రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ వ్యాపారం నిర్విఘ్నంగా నిరాటకంగా జరగాలని మీరు కోరుకుంటున్నారా? నాటుసారా ఏరులై పారాలని మీరు కోరుకుంటున్నారా? ఇవన్నీ అడ్డుకుంటున్నందుకు ఇవాళ పోలీసులు మీ దృష్టిలో రౌడీలు గూండాలుగా మారిపోయారా? అంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అక్కర్లేదా? ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదా? పరిస్థితి ఉండదు. ఇవాళ పోలీస్ అధికారులకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాం, తాట తీయమని చెప్పాం. ఎవడైనా సరే డ్రగ్స్ అమ్మకాల్లో గాని రోడ్లపైన అరాచకాలు చేయటం, మహిళల్ని వేధించటం, ఇటువంటి పనులు అసాంఘిక పనులు ఏవి చేసినా కూడా ఖచ్చితంగా తోలు తీస్తాం, తోకలు కత్తిరిస్తాం. మీరు ఏమైనా అనుకోండి, కాకి యూనిఫారం చేయాల్సిన పని ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.